ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ పరిస్థితి మరోలా తయారైంది. ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉండగా మరోవైపు వైసీపీ నుంచి కాకినాడ ఎంపీగా సీనియర్ నాయకురాలు వంగ గీత ప్రత్యర్థిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో తనకు ఆత్మీయ సంబంధాలు ఉన్నాయని, ఎన్నికల్లో అన్ని వర్గాలు తన వైపే ఉన్నాయని వంగ గీత అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్న వైసీపీ అభ్యర్థి వంగ గీతతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు హీటెక్కుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చూసేది నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం. ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు, మరోపక్క ఎవరైతే వైసీపీ కాకినాడ ఎంపీగా ఉన్న మరో సీనియర్ నాయకురాలు వంగ గీత బరిలో ఉన్నారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో గెలుపు ఏ రకంగా ఉండబోతుంది, వాడు ప్రచారంలో ప్రజలు ఏ రకంగా ఆవిడని అభిమానిస్తారని దానిపై ప్రస్తుతం మన వద్ద ఎవరైతే వంగ గీత ఉన్నారో వారిని అడిగి మరింత సమర్థిస్తున్నాం. మేడం చెప్పండి, మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు, అసలు ప్రజలు మేము ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు? ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు, ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు. మా వంగ గీత వచ్చింది, మా పిఠాపురం ఆడపడుచు వచ్చిందని చెప్పి అందరూ కూడా ప్రేమతో అభిమానంతో ఆహ్వానిస్తున్నారు. నాకు పిఠాపురం నియోజకవర్గం కొత్త కాదు. పిఠాపురం నియోజకవర్గంతో ప్రజలతో నాకున్న సత్సంబంధాలు, నాతో ప్రజలకున్న సత్సంబంధాలు. నేను ఈ రాజకీయాల్లో దగ్గర 25 ఇయర్స్ పైనుంచి ఉన్నాను. పిఠాపురంతో అత్యంత సన్నిహిత సంబంధం నాకు చాలా సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రెండోసారి పిఠాపురం ప్రజలకి చేయడం పూర్వజన్మ సుకృతం. ప్రధానంగా చూసుకుంటే 2009 ప్రజారాజ్యం పార్టీలో మీరు గెలుపొందారు. అప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నారు. మరోపక్క ప్రస్తుతం 2019లో మీరు కాకినాడ ఎంపీగా కూడా నెగ్గున్నారు. అయితే అప్పట్లో కూడా మీరు సంక్షేమ పథకాలు అభివృద్ధి దిశగా మీరు పిఠాపురం అన్ని నియోజకవర్గాలు తిరుగున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ వారికి ఉన్న కష్టాలు కానీ వారికి మీ దృష్టిలో ఏమి పెట్టారు, మీరు దాని దిశగా ఏ రకంగా వెళ్ళబోతున్నారు? అంటే ఇప్పుడు సాధారణంగా సమస్యలు కానీ అభివృద్ధికి సంబంధించిన కానీ రొటీన్గా వస్తుంటాయి సమస్యలు. మ్యాక్సిమం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ నియోజకవర్గాల్లో గ్రామాల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, డ్రైన్లు ఏ విధంగా వేశారు. అయినప్పటికీ ఎన్ని చేసినా కూడా ఇంకా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెన్షన్స్ ఇస్తున్నారు, అందరూ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. అమ్మఒడి ఇస్తున్నారు. ఈ స్కీమ్స్ అన్నీ ఇచ్చినా కూడా ఇంకా ఎలిజిబిలిటీలోకి వచ్చి ఇంకా రావాల్సిన వాళ్ళు, ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా వాడుకుండే ఆర్థిక ఇబ్బందుల వల్ల మాకు కూడా రావాలనే వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది, అభివృద్ధి చేయడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గానికి పెద్ద సమస్య, నియోజకవర్గం అంతటికీ సమస్య ఏలేరు ఆధునీకరణకి సంబంధించిన సమస్య. రైతాంగానికి ఒక రకంగా చెప్పాలంటే సాగునీరు, చెరువులన్నీ నిండితే తాగునీరు రెండింటికి పనికొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, అలాగే ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి సముద్ర కోతకి సంబంధించిన సమస్య ఉంది, ఏలేరుకి సంబంధించిన సమస్య ఉంది. అట్లాగే కొన్ని కాలనీస్లో కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే మేము చేసి చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో. రేపు రాబోయే కాలంలో కూడా వారికి కావాల్సిన అన్ని కూడా అందించడం, పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేయడం. ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి దాదాపుగా 85,000 ఓట్ బ్యాంక్ ఉన్న కాపు ఓట్ బ్యాంక్ ఉంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడడానికి కాపు ఓట్ బ్యాంక్ టర్న్ అవుద్ది, అలాగే మిగతా సామాజిక వర్గాలు కూడా ఖచ్చితంగా ఓటేస్తారనే నమ్మకంతో వారు అక్కడ నిలబడ్డారు. దాన్ని ఢీకొట్టే విధంగా మీరే రకంగా వెళ్ళిపోతారు. మరి వారు ఏ అంచనాలతో ఉన్నారనేది నాకు తెలియదు, ఆ పార్టీ స్ట్రాటజీ ఏంటో నాకు తెలియదు. బట్ నేనేం చెప్తున్నానంటే అన్ని వర్గాల ప్రజలకి, అన్ని వర్గాల, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు వంగ గీతని ఆశీర్వదిస్తారు. అన్ని వర్గాలకి కూడా, అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది అందరికీ. ఆ నమ్మకంతో ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తారు. ఇక్కడ స్థానికంగా వంగ గీత పిలిస్తే పలుకుతారు, మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మా ఆడపడుచు మాకు అందరికీ కూడా సేవ చేస్తారనే నమ్మకంతో నా మీద కూడా. మేడం, మొన్న మంగళగిరిలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంగ గీత పార్టీకి ఆహ్వానిస్తామని చెప్పి వారు పిలవడం జరిగింది. దాన్ని మీరు ఏమనుకున్నారు? అంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీ అభ్యర్థులు ఆహ్వానించడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. అది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. అంటే ఆ ఎదుటి అభ్యర్థులు మా పార్టీలో చేరండి అని అనడం అది రాజకీయంగా అంత సంస్కారం, అంత పద్ధతిగా అనిపించుకోదని నా అభిప్రాయం. మేడం, మీరు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపు దిశగా ఏ రకంగా వెళ్ళబోతున్నారు? 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు వారిచ్చే గిఫ్ట్ ఏంటి? పిఠాపురం నియోజకవర్గంలో
జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో ఇప్పటికే చాలా కార్యక్రమాలు మేము చేయగలిగాం. ఇండివిజువల్గా కూడా చాలా చేయగలిగాం. రేపు అన్నీ మేము అన్నీ కూడా చెప్తాం. నియోజకవర్గ మేనిఫెస్టో కూడా వస్తుంది, అట్లాగే ఓవరాల్ మేనిఫెస్టో వస్తుంది. మా నాయకులు, మా కార్యకర్తలు, మా లీడర్సు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తో, ప్రజల దీవెనలతో వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురంలో విజయం సాధిస్తుంది. అభ్యర్థిగా వంగా గీత కూడా విజయం సాధిస్తుంది. ప్రధానంగా నియోజకవర్గం సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం స్థానిక సమస్యలు గుర్తించి వారు మేనిఫెస్టో రూపంగా వెళ్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలే. అలాగే ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా మీరు మేనిఫెస్టో ఏ రకంగా తయారు చేశారు, ఏ రకంగా చెప్పాం. ఇప్పుడు సాధారణంగా రాజకీయ పార్టీలు ఎట్లా అంటే పరంపర ఏంటంటే ఎన్నికలు అయిపోయాక మేనిఫెస్టో వదిలేయడం, మళ్ళీ ఆఖరి సంవత్సరంలో ఆఖరి నెలలో రావటం, వాళ్ళు ఏదో చెప్పడం, ఈ నోట్ చేసి. అలా కాదు, మా ప్రభుత్వము మా పార్టీ ఎప్పుడు నిరంతరం ప్రజలతో ఉంది. గడప గడపకి కావచ్చు, ఏ కార్యక్రమం కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సెక్రటేరియట్ వ్యవస్థ కావచ్చు, ఈరోజు స్పందన కావచ్చు, లేకపోతే జగనన్నతో చెప్దామని కావచ్చు, ఈ పథకాల ద్వారా ఏ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ ఆల్రెడీ నోట్ చేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే రేపు ప్రజలకి ఏం చేయగలుగుతాము, ఏం చేస్తాము, ఏం జరిగింది, ఏం పెండింగ్లో ఉన్నాయి, ఏవి కొత్తవి చేయాలని చెప్పి వెళ్తాం. మేడం, ఏపీలో ప్రతి ఒక్కరి కన్ను పిఠాపురం నియోజకవర్గం వైపే. అంటే ఒక పక్క గీత ఒకవైపు, మరో పక్క జనసేన పవన్ కళ్యాణ్ ఒకవైపు. అంటే మీరు గెలుపు ఏ రకంగా ఉండబోతున్నారు? గెలుపు తథ్యం వైసీపీకి, సంపూర్ణంగా తథ్యం. అంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో ఉండడానికి కారణం ఒక పార్టీ అధ్యక్షులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన కూడా సెలబ్రిటీ కావటం వల్ల ఇక్కడ ప్రచారం ఆ హడావిడి జరుగుతుంది. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మాకు శ్రీరామ రక్ష. తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలతో మేము ఖచ్చితంగా వైసీపీ పార్టీ నెగ్గుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలకు గాను 3 ఇన్ఛార్జీలు ఇచ్చారు. అయితే ఓ పక్క మొదటి పద్మనాభం కూడా, కాపు జిల్లా మొదటి పద్మనాభం కూడా పిఠాపురంలో ఆయన స్వయం కృషి చేస్తారు. అంటే ఇన్ఛార్జీలు అంటే ఇది ఏదో పెద్దగా మీరు చూపిస్తున్నారు. కానీ ఎవరి పార్టీ వర్కౌట్ వాళ్ళు చేసుకోవాలి. వర్కౌట్ చేసుకోకుండా ఎలా ఎన్నికల్లో అందరూ కలిసి ఒక పార్టీ విజయానికి, ఒక అభ్యర్థి విజయానికి కృషి చేస్తారు. దాన్ని ఏదో భూతద్దంలా చెప్పాలని అనుకోవడం చేస్తున్నారు తప్ప మా పార్టీ నెగ్గడానికి, నేను నెగ్గడానికి, లోకల్లో మా కేడర్ని అందరినీ సమాయత్తం చేయడానికి వచ్చాయే తప్ప వేరే రకంగా ఎవరినో ఓడించడానికి మేము చేయం. మేము గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓవర్లు చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి అంటే ఆమె జనంలోకి వెళ్తుంటే ఎంతో ఆదరణలతో హారతులు పెట్టి ఆహ్వానిస్తున్నారు. అలాగే జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి తమకు ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పిఠాపురం నియోజకవర్గం నుంచి.